నా ఇష్టం తెలుసుకోకుండా నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు శివ. నేను నీకు అధికారం ఇవ్వలేదు. నీకు నచ్చినప్పుడు నన్ను నీ జీవితంలో భాగం చేసుకున్నావు. నీకు ఇష్టం లేకపోతే నన్ను విసిరిపారేస్తున్నావు. నీకు నిజంగానే అలా అనిపిస్తుందా? మన ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదని నిజంగానే అలా అనిపించుంటే మరి మాటి మాటికి నేను ఏదైనా సమస్యలో ఉంటే ఎందుకు కాపాడుతూ వచ్చావు? అందరూ నన్ను ఎగతాళి చేస్తుంటే ఎందుకు వాళ్ళని అడ్డుకున్నావు? నెమ్మదిగా మాట్లాడండి. రాధిక నిద్రలేస్తుంది. ఒకవేళ మీకు వేరే ఎవరితోనైనా వేరే ఊర్లో బతకడానికి డబ్బు ఏమైనా కావాలంటే మీరు నాతో చెప్పండి, నేను ఏర్పాట్లు చేస్తాను. అరవాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడి నుండి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. లేదు, నేను మీ ముందు బలహీనం కాకూడదు గంగా. నన్ను నేను సంభాళించుకోవాల్సిందే. దేవతలారా రండి, మీ దీవెనలందించండి. నోచిన నోములు పండించే నా తోడును పంపించండి. కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి. కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. అరే చూపించండి. గోరింటాకు చెయ్యంత అంటుకుపోయింది నిజమే, కానీ ఎంత ఎర్రగా పండిందో చూడండి. ఎందుకు పండకుండా ఉంటుంది? శివన్నయ్య తను ఎంతగానో ప్రేమిస్తున్నారు కదా. అమ్మా, శివనే నలుగు పెట్టుకోనని మొండికేస్తున్నాడు. ఉదయం నుంచి తనేమి తాగలేదు, తినలేదు. నేను వెళ్ళి పసుపు వేసిన పాలు తెస్తాను. అరే అరే ఆశ, నువ్వు కూర్చోమ్మా, లేదంటే గోరింటాకు పాడైపోతుంది. ఏం కాదంటీ. దీన్నే అంటారు గుణవంతురాలైన కోడలి లక్షణం అని. ఎంతగా ఆలోచిస్తోంది తన శివ గురించి. బావగారు, ఇదిగోండి పసుపు వేసిన పాలు తాగండి. అమ్మా గంగా, ఇదిగోండి, ఇది మీ టికెట్.